జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ నుంచి హైదరాబాద్ మకాం మారుస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. హైదరాబాద్ వస్తే షర్మిల ఆ ఇంట్లో ఉండే అవకాశం ఇస్తుందా? అసలు యలహంక నుంచి హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మన్ శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపెట్టి హైదరాబాద్ వస్తాడు అంటూ వార్తలు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాడు అంటారు? కారణాలు ఏమైనా ఉంటాయి? ఏమి లేదండి, అతనికి 3 రాజధానులు పెట్టాలనుకున్నాడు, పెట్టలేపడు కదా. సరే 3 మకాములు పెట్టుకుందాం. ఉండవల్లి, బెంగళూరు, హైదరాబాద్. అదే తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్ 3 మకాములు పెట్టుకుందాం అనుకుని ఉంటాడు. అంతే కదా. అప్పుడు సెట్టింగ్లు వేసుకుని కూడా ఇప్పుడు దేవాలయం సెట్టింగు, పండగ సెట్టింగులు, సెక్రటేరియట్ సెట్టింగ్లు ఇవన్నీ వేసుకుని అక్కడే ఏడ్చికూడదు కదా. అలాగా 3 మకాములు పెట్టుకుందాం. 3 అనేటువంటిది అతనికి ఒక ఎమోషన్. మోషన్ వచ్చినా రాబోని ఎమోషన్ మాత్రం అతనికి ఉంటుంది. ఏం లేదండి, అతనికి రేపు సిబిఐ కేసులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పాములా పాకుంటూ వస్తున్నాయి. రెగ్యులర్గా మీకు విచారణ ప్రారంభం అవుతాయి. కాబట్టి అతను ఇక్కడ ఉంటే గుట్టు కాకుండా ఇప్పుడు అది బెంగళూరు మన తాడేపల్లిలో ఉన్నాడు అనుకోండి, పెద్ద హడావడి ఫ్లైట్లు గీట్లు ఇవన్నీ రోజు వీడి కేసులో ఉన్నాడు రా అని చూస్తారు కదా అందరూ. రోజు అక్కడ ఖర్చు అని కాదు, అక్కడ హడావుడి చేసుకుంటూ వచ్చిన తర్వాత కోర్టులో చేతులు పిసుకుంటూ ఉన్న వీడియో వచ్చింది కదా. ఇవన్నీ చూసి ఆ ఇమేజ్ బిల్డప్ అంతా నీరు గారిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఏమి లేకుండా సైలెంట్గా వెళ్ళి ఆ టైం చూసుకునే టైంకి వెళ్ళి హాజరై వస్తూ ఉంటాడు అన్నమాట. అదొక కారణం ఉంది. రెండేంటంటే ఇప్పుడు సపోజ్ ఈయన బెంగళూరులో ఉన్నాడు, ఫోన్లో ఎంతసేపు మాట్లాడుకుంటే ఫోన్లు ట్యాపింగ్ అయ్యి ఫోన్ డెఫినెట్గా నిఘా ఉంటుంది. కాబట్టి ఫిజికల్గా ఇప్పుడు సపోజ్ ఇతను బెంగళూరు నుంచి వచ్చి కేసీఆర్ గారిని వాళ్ళ మిత్రులు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎవరైనా ఇతని దగ్గరికి వెళ్ళాలన్నా నిఘా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇమీడియట్గా పసిగట్టేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడో ఒకప్పుడు ఆదమరిచి గుట్టు చెప్పుడు కాకుండా వాళ్ళని కలవడం కానీ వాళ్ళు వీళ్ళని కలవడం కానీ ఏదో రకంగా కలుసుకోవడానికి ఉంటుంది. కళ్ళు కప్పి ఏమంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటా. ఒకటేమో అఫీషియల్గా విజిట్ పరామర్శకు వెళ్తున్నారు కేసీఆర్ గారిని బయలుదేరుతాడు, అక్కడ మాట్లాడుకుంటారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏదో వంకెట్టుకుని అలాగే కలుసుకుని ఆయన సూచనలు సలహాలు తీసుకుంటా. అతనికి ఇప్పుడు కావాలి ఎవరో ఒకరు మెంటారు. ఎందుకంటే అతను మెంటల్ కేసు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. కేసీఆర్ గారు ఆయన పార్టీని చక్కదిద్దుకుంటాక సరే తను కడుక్కుని కంటే అదటోటి కడగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. తేలిగ్గా ఉంటుంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. కాబట్టి ఆ పని మీద కేసీఆర్ గారు నా ఉద్దేశ ప్రకారం జగన్ దరిద్రాన్ని పెట్టుకోవడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఏం తప్పు చేయకుండా, తప్పు అంటే పరిపాలనలో తప్పు లేకుండా సామాన్య ప్రజలను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేశాడు. అయినా సరే ఆయన ఓడిచ్చారు జనం. అంటే కేవలం దాని అర్థం ఏంటి? ఏదో దరిద్రం అంటుకోబట్టే. ఇతనితో సాంగత్యం వల్ల ఇతని దరిద్రం అతను అంటుకుంది. కేసీఆర్ గారు నిజంగా తప్పు చేయలేదండి, రాష్ట్రాన్ని తప్పు చేయలే. ఇప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టాడు, లేదా చంద్రబాబు గారిని తిట్టాడు, అలాంటి తప్పులు చేశాడు అనుకో. చంద్రబాబు గారు క్షమించాడు కదా, ఆయనే పరామర్శకి వెళ్ళాడు కదా, మిగతా వాళ్ళు కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో సాంగత్యం చేసి రాష్ట్ర రాజధానికి కారకుడైన వాడితో స్నేహం చేశాడు. అది అతని పాపం, అది కరస్, అది శాపం. ఆ పాపం శాపం అయిపోయి వెంటాడేసి అతని పతనానికి దారితీసింది. ఆ ఒక్క తప్పే శాపం అయిపోయింది అంతే. మీకు అందుకునే మీరు ఎప్పుడు కూడా చిన్న పొరపాటు కూడా ఇటువంటి దుష్టులతో సాంగత్యం చేయకూడదండి. సరే, ఇప్పుడు హైదరాబాద్ వస్తే లోటస్ పాండ్లోనే ఉండాలి. లోటస్ పాండ్లో ఒక పక్క షర్మిల విజయం ఉంటారు, ఈయన ఒక పక్కన ఉండాలి. పొద్దున్న లేస్తే వాళ్ళ మొహం చూడాలి. చూడగలడంటారా? చూస్తాడు. వాళ్ళ మధ్య సఖ్యత కోసం, వాళ్ళతో మళ్ళీ కలిసిపోవడం కోసం ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు కొన్నాళ్ళ పాటు ఎదురుపడి తర్వాత ఆవిడ తల్లి ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు కొడుకు ఎలాంటివాడైనా తల్లికి ప్రేమ ఉంటుంది, చెల్లెలు సోదర ప్రేమ ఉంటుంది. ఇతను ఎంత కఠినంగా ఉన్నా వాళ్ళలో మానవత్వం, మార్ధవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత అన్నీ ఉండొచ్చు. రక్త సంబంధం. ఇది మామూలుగా ఎడుమొఖం వేసుకుని అలా దిగాలుగా బెక్కమొఖం వేసి కూర్చుంటే జాలి వస్తుంది కదా. ఏంటండి జనం కూడా అలాగే పడిపోయారు మాయలోని. ఇలా ఉంటాడు ఎప్పుడు చూడండి మీరు. చూసినప్పుడు మంచోడేమర్రా బాబు అనుకుంటారు. నేను జువాలజీ వెళ్ళినప్పుడు కూడా అదే ఫేస్, అదే పరిస్థితి. మీకు అది ఎవడో చెప్పేసి సెట్ చేసి వెళ్ళిపోయాడు. మీకు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు చూడాలి అతని ఫేస్ ఎలా ఉంటుందండి. అప్పుడు ఈ సుబ్రహ్మణ్యం గారిని వాళ్ళని రాంగ్ హ్యాండ్లింగ్ చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారి మీద రాంగ్ హ్యాండ్లింగ్ చేసి ఇవన్నీ చూస్తే జనం బాబోయ్ ఈడొద్దురా బాబు అనుకుంటారు. అవి మనకు దృశ్యాలు లేవు. నిన్న మొన్న కూడా షర్మిలమ్మని పచ్చిబూతులు తిట్టించాడు. మహాపాపం అండి అది. ఎందుకంటే ఇవాళ భారత పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టారు, చర్చ జరుగుతుంది. మన దేశం పుణ్యభూమి అండి, కర్మభూమి. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా మహిళ పాత్ర ఆ కుటుంబంలోనూ మనిషి జీవితంలోనూ ప్రముఖమైంది.
వాళ్ళు లేనిదే బాలకృష్ణ ఏదో చెప్తారు, అలా నేను శ్లోకాలు చెప్పలేను, కానీ వాళ్ళు లేనిదే సృష్టి లేదంటారు కదా. మీకు ఇక్కడ ఒక కుటుంబం ఒక మహిళ చేతిలో ఉంటే డెఫినెట్గా ఆ కుటుంబం వృద్ధి చెందుతుందండి. ఎందుకంటే వాళ్ళలో క్రమశిక్షణ ఉంటుంది, పొదుపు ఉంటుంది, భూతదయ ఉంటుంది, తోటివారి పట్ల అభిమానం ఉంటుంది, కన్నవారి పట్ల అభిమానం ఉంటుంది, తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, బిడ్డల పట్ల అవ్యాజ అనురాగాలు ఉంటాయి. వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా పైకి వస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఒక క్రూర మృగం ఇలాంటి బారిన పడ్డారనుకోండి, తల్లి లేదు, పిల్ల లేదు, చెల్లి లేదు, అందరినీ క్రూర జంతువు వధించి వేటాడి వధిస్తుంది. వీళ్ళు ఒక చెల్లిని ఒక స్త్రీ కంట కన్నీరు కారనివ్వకూడదండి. వాళ్ళు ఎవరైనా సరే కానివ్వండి. మీరు అత్తుపున్నాన్ని ఒక మహిళని వేధించినా బాధ పెట్టినా వాళ్ళ కంట్లో నీరు వచ్చిందంటే దాని కారకుడైనట్టు సర్వనాశనం అయిపోతాడు. ఎందుకంటే మీ తప్పు లేకుండా ఉత్తుపున్నాను ఏడ్చి మీ మీద దుమ్ము జల్లేసి శాపనగరాలు పెడతాయి, మీకు తగలవు. కానీ మీరు వాళ్ళని బాధ పెట్టి ఆ బాధలో వాళ్ళు నిజంగా వాళ్ళు తప్పు చేయకుండా బాధపడ్డారనుకోండి, మీరు వేధించారనుకోండి, అప్పుడు బాధపడ్డారనుకోండి, ఖచ్చితంగా తగులుతుంది. అదొక విధి. ప్రకృతి మహిళకి ఇచ్చిన వరం. ప్రకృతే మహిళ, మహిళే ప్రకృతి. అర్థమైందండి. అందుకని ప్రకృతి విడిచిపెట్టదురా అంటారు కదా. కాబట్టి ఇతను తల్లి చెల్లి పట్ల ఇతను వ్యవహరించిన తీరు, వాళ్ళని దూషిస్తున్న తీరు అతను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటాయండి. పైగా వాళ్ళిద్దరూ కూడా కన్న తల్లి వీడు ఎలాంటివాడైనా చాలా ఇతని మీద పుస్తకం గట్ట రాసేసి అందులో సన్నీబాబుకి అవినీతి అంటే ఏంటండమ్మన్నాడమ్మా అని గట్ట రాసింది ఆవిడ. అంటే ఎంత హైలైట్ చేసి దాన్ని మళ్ళీ ఉండగా అరుణ్ కుమార్ వాళ్ళు ఇంత నోరేసుకుని చెప్పారు వీడు చాలా మంచోడని. షర్మిల గారు అయితే అక్కడ పాదయాత్ర చేసింది. ఇక్కడ చెంబు అక్కడ పెట్టమంటే పెట్టరాళ్ళు. అలాగే పెరిగిన వాతావరణం అంతే కదా. వాళ్ళు బ్రష్ మీద పేస్ట్ కూడా వాళ్ళు వేసుకొని ఎవడొకటి వేసి ఇస్తారు కదా. అలాంటిది అన్ని కిలోమీటర్లు నడిచింది అన్నగారి కోసమే కదా. మరి ఆ రాజ్యాధికారంలో నువ్వు పొందేవు కదా, చిన్న ఓట ఇచ్చావా అందులో. పైగా మీ నాన్న ఇచ్చిన ఆస్తి కూడా దొబ్బేసావు. మరి వాళ్ళు కడుపు మండదా, బాధపడింది అనుకో, సర్లే అమ్మ చెల్లమ్మ పుట్టింటికి రా చెల్లి అని చెప్పి పొట్టుచారు పెడతాడు సామాన్యుడు కూడా. ఓ పూట అన్నం పెట్టి చెల్లిని ప్రేమగా చూసుకుంటే ఎంత కూటుకు లేనివాడు కూడా. నీకు ఏం రోగం, మీ బాబు ఇచ్చింది కాకుండా నువ్వు దొబ్బేసిందే బోళంత ఉంది కదా. అందులో ఓ పీస్ ఓట తీసుకోమ్మ పట్టుకెళ్ళి, నీకేం కావాలో. నీకు 10% ఇచ్చిన 10% అనక్కర్లేదు, నీకు ఎప్పుడు కావాలితే అప్పుడు సూటి చెట్టు పో, నీకేం కావాలో చెప్పు అంటే వాళ్ళకి సిరాకు వచ్చి పెట్టుకెళ్ళరు. ఏం బట్టి ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకెళ్ళి. ఓ స్టేజ్ దాటిన తర్వాత మీ డబ్బులు బరువు అయిపోతాయండి. కానీ జగన్ రెడ్డికి బరువు అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లేదు? వాళ్ళంతా ఎప్పటికప్పుడు ఆయన కాపాడడానికి వాడేసుకుంటున్నాడు. అదే వాళ్ళు నిలవే ఉండేవారు, ఎంత వచ్చింది చూడని పట్టుకుపోతున్నారు. నిన్న జువల్జీన్లో సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీని 5 కోట్లు అడిగారంట. మీకు ఇక్కడ అవకాశం వచ్చింది కదా, మాకు 5 కోట్లు ఇస్తే పెట్టనిస్తాం, లేకపోతే మేము అల్లరి చేస్తామని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే నిన్న జగన్ రెడ్డి పర్యటన పెట్టారంట. అక్కడ ఏం రాతలు బొమ్మన్నారు, అక్కడ తోలు తీసేస్తారండి. వీళ్ళ కథ ముగిసిందండి. వీళ్ళు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని రికార్డింగ్ డ్యాన్సులు వేసినా వాళ్ళ చరిత్ర ముగిసింది. వాళ్ళు ముగిసిన అధ్యాయం. దీపం వెలిగిపోయే ముందు ఒక వెలుగు వెలుగుతుంది. అలాంటి ఇతను వస్తే మాట్లాడితే అతను మీటింగ్ వెళ్తే ₹1,00,000 ఫైన్ అన్నారంటే సమాజం ఇతను వెలేసింది. అర్థమైంది. అతను ఇంకా తెలియట్లేదు, ఒళ్ళు కొవ్వు ఎక్కిపోయి కొళ్ళనెత్తి మీకు ఎక్కి వాళ్ళు తెలియట్లేదు. కానీ ఈ సమాజం అతన్ని ఒక భూతం దెయ్యంలో చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏమి తగ్గకుండా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు కదా, మనకు కనీసం నటిద్దాంలే అనుకోవట్లేదు. వాళ్ళు ఇంకా అల్పిచ్చేస్తున్నారు, మార్చుకునే ప్రయత్నం కూడా చేసుకోవట్లేదు, అసలు ఇంకా భయపెడుతున్నారు. ఇప్పుడు దెయ్యం కూడా ఏం చేద్దంటే అండి, నిజంగా దెయ్యం కూడానే మెల్లగా మంచిగా నటిస్తూ వస్తుంది. దగ్గరికి వచ్చిన తర్వాత వికృత రూపం చూపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళేదాకా మంచి అందగతిలా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత బర్కమని ఇంత ముఖం చూపించేస్తుంది. చూడండి సినిమాలో చూపిస్తారు కదా, అంతే. వీడు అలా కాదు, మొదటి నుంచి దెయ్యం రూపమే చూపిస్తున్నాడు. జనాలు ఇంకా వెళ్ళిపోయేలాగన్నా. ఇంకెలాగొస్తారో ఎవడన్నా దగ్గరికి. అందుకని అది కూడా ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మ ఈ కర్మేటర్ బాబు మావి కానీ గట్ట అంటున్నాడు. ఈడితడు ఎలా ఏగాలి, ఈడుతుడు ఏం పడాలి, ఎవరికాడు ఇంక జైల్లో ఇప్పుడు ప్రతి తాగుతో కూడా అలాగే సిట్టింగ్లు వేసుకున్నప్పుడు కూడా లోపల తిట్టుకుంటున్నారు. చూసాం కదా వీడియోలు, మనం చూసాం. పేరా ఎందుకులేండి. ఇంకో ప్రచారం జరుగుతుంది సార్, యలహంక ప్యాలెస్ షర్మిలారెడ్డి పేరు మీద ఉంది. రేపు ఆయన ఇక్కడికి వస్తే ఈవిడేళ్ళి అక్కడ కూర్చుంటుందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఏమండి ఏమైనా జరగచ్చండి. మీకు సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటాడు. ఎప్పుడైతే కాలం అనేటువంటిది ఎదురు తిరిగిందో, కాలం వేసే కాటు, నేను అనేక సార్లు చెప్పాను, కాలం వేసే కాటు కాలనాగు కాటు కన్నా ప్రమాదకరమైంది. కాలనాగు అంటారు దాన్ని, కాలం వేసే కాటుని. ఇప్పుడు అమెజాన్ అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన కింగ్ కోబ్రా, అది కాటేస్తే విషాన్ని చిమ్మితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే సెకండ్లో 100వ వంతులో మన మరణం సంభవిస్తుంది, స్తంభించిపోతాం. అంతకన్నా 1000 రెట్లు ప్రమాదం కాలం వేసే కోట. అంటే మొత్తం తారుమారైపోద్ది, జీవితాలన్నీ కూడా తలకిందులు అయిపోతాయండి. నీకు అందలం ఎక్కినోడు అందలం ఎక్కేవా, ఆకాశంలో ఉన్నావా, పైకి పోతున్నావా, కింద పడుతున్నావా తెలియదు.
అయోమయం పరిస్థితులు, అదే పరిస్థితులు అతను ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, మావిగా అన్నట్టండి. లేకపోతే ఇలాంటి మాటలన్నీ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతారు, ఎన్ని శాస్త్రాలు చేస్తూ ఉంటారు. అంతకుముందే వెర్రినవ్వులు, అసలే వ్యాపకంత వెర్రి ఉంది. దానికి తోడి అధికారం కోల్పోతే ఇంకెలా మారిపోతాడు మనిషి. అందులో కేసులు ఉక్కిరి బిక్కిరి. ఆయన మీద ఒక రకంగా జాలి అవుతుంది. ఏం బతికేటరా బాబు, స్టోనెట్ చేసేటి ఇలాగైపోయాడంటే ఆ రకంగా జాలి పడటం వరకే తప్ప అతను అధికారం అప్పచెప్పడం, ఇది తీసి దుబ్బేరా బాబు అని అనే సీన్ ఉండదండి. ఇంకా అతను కూడా ఇంక నోరు మూసుకుని శిక్షలు ఏదో ఏం చేసుకుని ఆ డబ్బంతా పట్టు పోనివ్వండి అని చెప్పేసి సగం అన్న ఇచ్చేయండి బాబు, మిగతా పట్టుకోండి అని చెప్పి బతిమలుకోవాలి. లేదంటే అతనికి అయ్యి కూడా ఉండేవారని మొత్తం లాగేస్తారు. సిబిఐ కోర్టులో రోజువారీ వాయిదాలకి హాజరవడానికి బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడంటూ విశ్లేషించిన అర్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.